యాదాద్రి భువనగిరి జిల్లా వార్తల విషయానికి వస్తే యాదిగుట్ట లక్ష్మీనరసింహ స్వామివారి క్షేత్రంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు కన్నుల పండుగ జరిగాయి. ఈ రోజు ఉదయం 5:30 గంటలకు స్వామివారు గరుడ వాహనం పైన విష్ణుమూర్తి అలంకారంలో వైకుంఠ ఏకాదశి ఉత్తరధార దర్శనం ఇవ్వడంతో పెద్ద ఎత్తున కూడా భక్తులు చూసి తరించారు. స్వామివారి సేవలో తరించడం జరిగింది. ఇక ఈ రోజు నుంచి అధ్యయనోత్సవం కూడా ప్రారంభమైన నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా భక్తులు పాల్గొన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలివచ్చి స్వామివారిని ఈరోజు దర్శించుకున్నారు. ఇక యాదాద్రి ఆలయంతో కూడా భక్తులతో సందడిగా మారింది. పరిసరాలను కూడా కిటికీలాడుతున్నట్టు పరిస్థితి కూడా అక్కడ నెలకొంది. 6 రోజుల పాటు అధ్యయనోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో ఉదయం సాయంత్రం వేళలో స్వామివారు తీరొక రూపాల్లో తిరుమాడ విధులు ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు కాబట్టి పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని అధ్యయనోత్సవంతో పాటు వైకుంఠేకాదశి వేడుకల్లో కూడా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక నల్గొండ జిల్లా వార్త విషయానికి వస్తే పత్తి కొనుగోలు చేయాలంటూ రైతులు రోడ్డెక్కి ధర్నా కార్యక్రమాలు చేస్తున్నారు, నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. ఎక్కడికక్కడ కూడా ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నటువంటి పరిస్థితి అక్కడ నెలకొంది. మునుగోడు నియోజకవర్గం బంగారగడ్డ గ్రామంలో పెద్ద ఎత్తున కూడా పత్తి రైతులందరూ కూడా నల్గొండ టు చండూరు రహదారిపైన ధర్నా నిర్వహించారు. పత్తి మిల్లు ముందు నిరసన కార్యక్రమం కూడా చేయడం జరిగింది. పత్తి తీసుకొచ్చి 3 రోజులు అవుతున్నప్పుడు కూడా యాప్లో బుక్ చేసుకున్నప్పుడు కూడా మార్కెటింగ్ శాఖ అధికారులు, సీసీ అధికారులు కూడా పట్టించుకోవట్లేదు. మంచుకు తేమ అంతా కూడా పెరిగిపోతుంది, పత్తి అంతా కూడా నాణ్యత తగ్గిపోతుంది. అయినప్పుడు కూడా ప్రభుత్వం మాత్రం ఎలాంటి చలనం లేదంటూ నల్గొండ టు చండూరు రహదారిపైన పెద్ద ఎత్తున ధర్నా కూడా చేయడం జరిగింది. 3 కిలోమీటర్ల మేర ఎక్కడ వాహనాలు కూడా నిలిచిపోయి ప్రభుత్వం చేతగాంతను తామంతా కూడా ఇబ్బంది పడుతున్నాం. పత్తి కొనుగోలు చేయనటువంటి చేతగాని ప్రభుత్వం ఉన్నా ఒకటి లేకున్నా ఒకటి కూడా వాళ్ళ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సరే సీసీఐ అధికారులు, మార్కెటింగ్ శాఖ అధికారులు వెంటనే పత్తి కొనుగోలు జరిగేలాగా చర్యలు తీసుకోవాలంటూ కూడా చండూరు పత్తి రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇక సూర్యాపేట జిల్లా వార్తల విషయానికి వస్తే న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపైన కోదాడ సూర్యాపేట బస్ స్టాండ్లో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. సూర్యాపేట పోలీసులు అందరూ కూడా ఎక్కడ ఎలాంటి మాదక ద్రవ్యాలు రవాణా కాకుండా, ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా, అవాంఛనీయ సంఘటన జరగకుండా ముందస్తుగానే నాకాబందీ నిర్వహిస్తున్నట్టుగా సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఇటు నిర్మల్ జిల్లాలను అటు ఆదిలాబాద్ జిల్లాలను దేవాలయాలన్నీ భక్తులతో కిటకిటలాయి. ముఖ్యంగా వైష్ణవ దేవాలయాలు గోవింద నామస్మరణతో మార్మోగాయి. ఉదయం నుంచే భక్తులు ఆలయాలకు క్యూ కట్టడంతో ఆలయాల వద్ద భక్తుల రద్దీ కనిపించింది. ఈ సందర్భంగా అన్ని ఆలయాల్లోనూ భక్తుల కోసం ప్రత్యేకంగా క్యూ లైన్లను ఏర్పాటు చేయడంతో పాటు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ నిర్వాహకులు చర్యలు చేపట్టారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని శ్రీ బాలాజీ వెంకటేశ్వర ఆలయం, అలాగే జైనత్లోని శ్రీ జైనత్ ఆలయము, అలాగే ఇటు నిర్మల్లోని శ్రీ వెంకటేశ్వర ఆలయము, అన్ని ఆలయాలను కూడా ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు భక్తుల రద్దీ కనిపించింది. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక మరో వార్త విషయానికి వస్తే జిల్లాలో సోయా రైతులు మరోసారి రోడ్డెక్కారు. జిల్లా కేంద్రంలోని ఆదిలాబాద్ మార్కెట్ యార్డు ప్రధాన గేటు ఎదుట అఖిలపక్షం ఆధ్వర్యంలో సోయా పండించిన రైతులు బైఠాయించారు. గత 3 రోజుల నుంచి కూడా జిల్లా కేంద్రంలోని ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో సోయా కొనుగోలు చేయకుండా అధికారులు ఇబ్బందులకు గురి చేయడంతో రైతులు ఈరోజు ఆందోళన బాట పట్టారు. రైతుల ఆందోళనకు అఖిలపక్షం సంబంధించిన నాయకులు సంపూర్ణ మద్దతు ప్రకటించి మార్కెట్ యార్డు ప్రధాన గేటు వద్ద బైఠాయించారు. జిల్లా కలెక్టర్ వచ్చి స్వయంగా తమకు స్పష్టమైన హామీ ఇస్తే తప్పితే తాము ఆందోళన విరమించడం లేదని ఈ సందర్భంగా రైతులు స్పష్టం చేశారు. ఇక మరో వార్త విషయానికి వస్తే బోతులో మొక్కజొన్న పంట పండించిన రైతులతో పాటు సోయా పండించిన రైతులు ధర్నా రాస్తారోకో చేపట్టారు. గత నెల రోజులుగా సోయా పంటను కొనుగోలు చేస్తామని, అలాగే ఇటు మొక్కజొన్న పంటను ఇబ్బందులు గురి చేస్తున్నారని ఈ సందర్భంగా మొక్కజొన్న రైతులు, సోయా రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. నిర్మల్ బోత్ రహదారిపై బైఠాయించడంతో దాదాపు కిలోమీటర్ల మేర ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. గత డిసెంబర్ 15 వరకు సోయా పంటను కొనుగోలు చేసిన అధికారులు ఆపై సోయా పంటను కొనుగోలు చేయకుండా అర్ధాంతరంగా కొనుగోలు నిలిపివేయడం పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వము నాణ్యతతో సంబంధం లేకుండా ఇటు మొక్కజొన్నతో పాటు సోయా పంటను వెంటనే కొనుగోలు చేయాలని, లేని పక్షంలో తమ ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. దాదాపు 4 గంటల పాటు రోడ్డుపై రైతులు బైఠాయించడంతో ఇరువైపులా ఎక్కడికక్కడే ట్రాఫిక్ స్తంభించింది. ప్రభుత్వం వెంటనే మొక్కజొన్న పంటతో పాటు సోయా పంటను కొనుగోలు చేయాలని సందర్భంగా రైతులు డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా ప్రధాన వార్తలను చూస్తే వైకుంఠ ఏకాదశి సందర్భంగా జిల్లాలో వైష్ణవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. జిల్లా కేంద్రంలోని విశ్వనాథ స్వామి ఆలయంలో ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శనం చేసుకొని ప్రత్యేక పూజలు చేశారు మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు.
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని అండలమ్మ కాలనీలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సరైన డాక్యుమెంట్స్ లేని 40 బైకులు, అక్రమంగా నిల్వ ఉంచిన 40 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకొని పలువురిపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల ఏసీపీ ప్రకాష్తో పాటు పలువురు పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా ప్రధాన వార్తలకు వస్తే జిల్లా కేంద్రంలోని లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శనం చేసుకొని పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప దంపతులు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ముందు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల రిలే దీక్షలు 9వ రోజుకు చేరుకున్నాయి. కార్మికుల దీక్షలో పాల్గొని వారికి సంఘీభావం తెలిపారు బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. 5 నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం జీతాలు చెల్లించకపోవడంతో కార్మికులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. జీతాలు చెల్లించాలంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మండలం కొత్త సారసాల గ్రామంలో పలువురు నాయకులు, కార్యకర్తలు బీజేపీ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ ప్రధాన వార్తలు ఒకసారి పరిశీలిస్తే జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మీడియా సమావేశం నిర్వహించారు. అయితే అంతకుముందు ఆయన అక్కడ ధర్మపురిలో 2.5 సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి మాతా శిశు కేంద్రాన్ని సందర్శించారు. 2.5 సంవత్సరాలు గడిచినప్పటికీ ఇప్పటి వరకు కూడా స్టాఫ్ను కేటాయించలేదు. అలాగే ఆ భవనాన్ని కాంగ్రెస్ సర్కార్ ప్రారంభించలేదు. దీంతో ఆయన అక్కడ నిరసనకు దిగారు. పేద ప్రజలకు అందుబాటులో ఉండాల్సినటువంటి వైద్యం అందకుండా పోతుంది, తక్షణమే దాన్ని ప్రారంభించాలంటూ ఆయన అక్కడ డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నేతలతో కలిపి అక్కడ నిరసనకు దిగారు. అయితే వారం 10 రోజుల్లో ప్రారంభించిన పక్షంలో తామంతా కూడా మరొకసారి ధర్మపురి వాసులతో కలిసి అక్కడే పెద్ద ఎత్తున నిరసన దీక్షకు దిగుతామని కూడా ఈ సందర్భంగా మాజీ మంత్రి కొప్పులేశ్వర్ చెప్పారు. మరి అన్ని రకాలుగా భవనము పూర్తయిపోయినప్పటికీ 2.5 సంవత్సరాలుగా ప్రారంభించకపోవడం పైన తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్. మరొక వార్త, ధర్మపురి క్షేత్రంతో పాటు ఇటు కోరుట్ల అలాగే జగిత్యాల జిల్లా వ్యాప్తంగా కూడా అనేక దేవాలయాలు ఇవాళ భక్తులతో కిటకిటలాడాయి. ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారం గుండా అందరూ కూడా దైవ దర్శనం చేసుకున్నారు. అయితే ధర్మపురిలో భారీగా భక్తులు రావడంతో ప్రత్యేకించి ఏర్పాట్లు అయితే చేశారు. ఎందుకంటే భారీగా రావడంతో అక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూనే వచ్చినటువంటి భక్తులంతా కూడా కోనేటిలో పుణ్యస్నానం ఆచరించిన తర్వాత దర్శనం చేసుకోవడం జరిగింది. మొత్తంగా భారీగా భక్తులు తరలి రావడంతో ఏర్పాట్లు అయితే చేశారు. ఇక విద్యుత్ కాపర్ వైర్ల చోరీల పరంపర కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ధర్మపురి, రాయపట్నం ఇలా అనేక ప్రాంతాల్లో, ధర్మపురి, జైనా, కమ్మునూరు ఇలా అనేక ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడ్డ నిందితులు దాదాపు లక్షల విలువ చేసేటువంటి ట్రాన్స్ఫార్మర్లోని కాపర్ వైర్ను అలాగే అందులోని ఆయిల్ను చోరీ చేశారు. తాజాగా సారంగపూర్ మండలంలోని ఎత్తిపోతల పథకానికి సంబంధించి కూడా చోరీ చేశారు. అందులో దాదాపు దాని విలువ 8 లక్షల వరకు ఉంటుందంటూ అధికారులు ఇప్పటికే సారంగపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అయితే చేశారు. మొత్తంగా దొంగలు ఇళ్లలోనే కాదు, ఇటు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు అలాగే వ్యవసాయ బావులను కూడా దోచుకుంటూ అందులోని కాపర్ వైర్ను ఎత్తుకెళ్ళి దాన్ని సొమ్ము చేసుకుంటున్నటువంటి సందర్భం. ఇవి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వార్తలు. పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే గోదావరిఖన్ ప్రెస్ క్లబ్లో టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ సింగరేణి కార్మికులకు చేస్తానని హామీ ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి 2 ఏళ్ళు గడిచినా కూడా ఇప్పటివరకు ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదంటూ కూడా ఆయన ఆరోపించడం జరిగింది. అంతేకాకుండా సింగరేణిలో రాజకీయ జోక్యంతో సింగరేణి సంస్థను నాశనం చేస్తున్నారంటూ కూడా ఆయన తీవ్ర స్థాయిలో ఆరోపించారు. అంతేకాకుండా సిఎస్ఆర్ నిధులు, డిఎంఎఫ్టీ ఫండ్ నిధులు ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ సింగరేణికి కాకుండా ఇతర ప్రాంతాలకు వాడుకుంటూ కూడా సింగరేణి సొమ్మునంతా కూడా దోసుకు తింటుందంటూ కూడా ఆయన ఆరోపించడం జరిగింది. గుర్తింపు సింగరేణి కార్మికుల హక్కులను కాపాడాల్సినటువంటి, పోరాడాల్సినటువంటి గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు కాంగ్రెస్ పార్టీకి వత్తాసు పలుకుతూ కేవలం ఫైరవీలకు మాత్రమే పరిమితం అయ్యాయంటూ కూడా ఆయన ఆరోపించడం జరిగింది. ఇప్పటికైనా కూడా సింగరేణి కార్మికుల సంక్షేమం అలాగే వారికి ఉన్నటువంటి హక్కులు, వారికి ఇచ్చినటువంటి హామీలను కూడా నెరవేర్చాలి. లేదంటే పెద్ద ఎత్తున కూడా టీబీజేకేఎస్ ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామంటూ కూడా ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో అభివృద్ధి పేరిట అక్రమ నిర్మాణాలు అంటూ కూడా నిరుపేదలు చిరు వ్యాపారస్తుల కట్టడాలు కూల్చివేస్తున్నారంటూ కూడా బాధితులు ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. గత 10 రోజుల నుండి కూడా గోదావరి కని ప్రధాన చౌరస్తా వద్ద ఉన్నటువంటి తన షాపు అలాగే ఇల్లును అక్రమంగా కూల్చివేశారు. తనకు అన్ని పత్రాలు ఉన్నప్పటికీ కూడా అక్రమంగా అర్ధరాత్రి పూట తన షాపును కూల్చివేశారంటూ కూడా బాధితుడు సిరిశెట్టి మల్లేశం కుటుంబ సభ్యులతో కూల్చిన చోట నిరసన చేపట్టాడు. ఈ నిరసన కూడా నేడు 10వ రోజుకు చేరుకుంది. బాధితునికి అండగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కూడా అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో మద్దతు సంఘీభావం తెలుపుతూ కూడా బాధితునికి అండగా నిలిచారు. నేడు 10వ రోజు నిరసన భాగంగా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రావణ మాజీ ఎమ్మెల్యే కోరుకొని చెందారు. అలాగే కార్మిక నేత కౌశికర్తో పాటు ఇతర నాయకులు బీజేపీ, బీఆర్ఎస్, జనసేన, ఐఎఫ్టీ, బీఎస్పీ అలాగే పలుకులు సంఘాల నాయకులంతా కూడా బాధితునికి అండగా నిలిచడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూడా రామగుండంలో రాక్షస పాలన కొనసాగుతుంది, అభివృద్ధి పేరిట అక్రమ కట్టడాలంటూ కూడా నిరుపేదల కట్టడాలు కూల్చున్నారు, తిరిగి వారికి ఎలాంటి స్థలం ఇవ్వకపోగా ఎలాంటి నష్టపరిహారం చెల్లించకుండా దారుణం అంటూ కూడా వారు ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. ఎప్పటికైనా కూడా ప్రభుత్వం నుండి స్పందన రావాలి, బాధితులకు న్యాయం చేయాలి, లేదంటే న్యాయం దక్కేంత వరకు కూడా ఈ యొక్క అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో కూడా బాధితులకు అండగా నిలుస్తామంటూ కూడా ఈ సందర్భంగా వారు వెల్లడించడం జరిగింది. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే మంతిని పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద మంతిని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే అనే ఒక కనీస గౌరవం లేకుండా మంత్రి సిఆర్ బాబు తన అర్చలతోటి తనను తిప్పించడం పట్ల తీవ్రంగా ఖండించారు పుట్ట మధురు. అంతేకాకుండా 35 ఏళ్ల నుండి కూడా రాజకీయ జీవితంలో ఉన్నాను, ప్రతి నిమిషం కూడా ప్రజల కోసం ప్రజలకు సేవే మార్గంగా కూడా తను పనిచేస్తున్నటువంటి నా పైన ఇలాంటి చిల్లర రాజకీయాలు చేయడం దారుణం అంటూ కూడా ఆయన ఆరోపించడం జరిగింది. అంతేకాకుండా 35 ప్రభుత్వంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న కూడా మంత్రిని ప్రజల కోసమే పనిచేశాను, కానీ సిఆర్ బాబు మంత్రిగా అయ్యి 2 ఏళ్ళు పూర్తయినా కూడా 2 ఏళ్ల నుండి ఒక్క అభివృద్ధి పని కూడా మంత్రిని చేయలేదు. ఓట్లు వేసి గెలిపించుకున్నటువంటి మంత్రిని ప్రజలు శ్రీధర్ బాబుకు గుర్తు రావడం లేదంటూ కూడా ఈ సందర్భంగా ఆయన ఆరోపించడం జరిగింది. అంతేకాకుండా కేవలం హైదరాబాద్కే పరిమితం అయ్యాడు, ఓట్లేసి గెలిపించినటువంటి మంత్రిని ప్రజల యొక్క బాగోగులు గాలికి వదిలేసినట్టు కూడా ఆయన ఆరోపించడం జరిగింది. ఇప్పటికైనా కూడా వెంటనే మంత్రికి ప్రజలతో పాటుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి అన్ని హామీలు కూడా పూర్తి స్థాయిలో నెరవేర్చాలంటూ కూడా ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేయడం జరిగింది. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం కన్నాల గ్రామం వద్ద రాజీవ్ రహదారి పైన ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. రాజీవ్ రహదారి పైన 2 లారీలు ఒకదానికొకటి ఎదురుగా ఢీకొట్టడం జరిగింది. ఈ యొక్క ప్రమాదంలో 2 డ్రైవర్లకు కూడా తీవ్రంగా గాయాలు పాల్గొనడంతో డ్రైవర్లు ఇద్దరిని కూడా పెద్దపల్లి ప్రధాన ఆసుపత్రికి తరలించడం జరిగింది. అయితే 2 లారీలు కూడా ఎదురుగా రావడంతో ప్రమాదం జరిగినట్లు కూడా స్థానికులు వెల్లడించడం జరిగింది. ఒక లారీ గ్యాస్ తీసుకెళ్తున్న లారీ కాగా మరొక లారీ సిమెంటు లోడ్తో వెళ్ళినటువంటి లారీ కావడంతో పెద్ద ఎత్తున కూడా 2 లారీలకు సంబంధించినటువంటి 2 క్యాబిన్లు కూడా పూర్తిగా నుజ్జు కావడంతో అయితే డ్రైవర్లు 2 ప్రాణాలతో బయటపడ్డప్పుడు కూడా తీవ్రంగా గాయాలపడినట్లుగా స్థానికులు అయితే తెలియజేయడం జరిగింది. బసందార్ పోలీసులు కేసు నమోదు చేసుకుని అయితే దర్యాప్తు ప్రారంభించారు. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం కిరవెల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు మీర్ మహమూద్ అలీతో పాటు మరొక 5 వార్డు మెంబర్లు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి పరిగి మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. 2 ఏళ్ల కాలంలో 6 హామీలు అమలు చేయడంలో అయ్యారని మండిపడ్డారు. అంతేకాకుండా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి 2 ఏళ్లుగా తట్టెడు మట్టి తీయలేదు. సొంత జిల్లా అని చెప్పుకుంటున్న సీఎం రేవంత్ రెడ్డి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారని మహేష్ రెడ్డి మండిపడ్డారు. ఇక ఇటీవల జరిగిన స్థానిక సంస్థల్లో మెజార్టీ సర్పంచ్ స్థానాలు బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. అందుకే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్లు నిర్వహించాలంటే కాంగ్రెస్ నాయకులు భయపడుతున్నారని మహేష్ రెడ్డి విమర్శించారు. వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ నాయకుల అరాచకాలు, భూ కబ్జాలు, రౌడీయిజం పెరిగిపోయిందని, అలాంటి వారిని కట్టడి చేయాలని జిల్లా ఎస్పీకి మాజీ ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, పైలట్ రోహిత్ రెడ్డి వినతి పత్రం సమర్పించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. 2 ఏళ్ల నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులపై దాడులకు తెగబడుతున్నారు, దౌర్జన్యాలు చేస్తున్నారు. అలాంటి వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. కొంతమంది పోలీసులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల వ్యవహరిస్తున్నారు. ఖచ్చితంగా రాబోయేది తమ బీఆర్ఎస్ ప్రభుత్వమే, అలాంటి వారిపై కఠిన చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా హెచ్చరించారు.
ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే హైదరాబాద్లోని హానర్ హోమ్స్లో అత్యాచారం జరిగింది. గత కొంతకాలంగా పనిచేస్తున్నటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో భవన నిర్మాణ కార్మికులకు వచ్చేసి ఇతర రాష్ట్రాల నుంచి జీవనం సాగిస్తున్నటువంటి మనోజ్ జ్యోతి, అతనితో పాటుగా అబ్దుల్ మోహిద్ అనే వ్యక్తులు తాగిన మత్తులో ఒకరిపై ఒకరు దూషించుకుంటూ కూడా బలమైన గాయాలయ్యే విధంగా కూడా కొట్టుకున్నారు. స్థానికంగా ఉన్నటువంటి ఏదైతే భవన నిర్మాణ కార్మికులు పోలీసులకు సంప్రదించగా పోలీసులు అక్కడికి వచ్చిన వ్యక్తులను తీసుకొని ఇద్దరి మధ్యన గాయాలు కావడంతో బలమైన గాయాలైనటువంటి మనోజ్ జ్యోతిని కూడా గాంధీ హాస్పిటల్కు పంపించి కూడా అక్కడ చికిత్స పొందుతున్నాడు. దాంతో పాటుగా అబ్దుల్ మోహిద్ అనే వ్యక్తి దాడికి గల కారణాలు తెలుసుకొని కూడా అతనిపైన హత్యాయత్న కేసు నమోదు చేసి పూర్తి వివరాలను సేకరించే పనులున్నారు కూకట్పల్లి పోలీసులు. ఒక వార్త చూసుకున్నట్లయితే అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే జింక మాంసం కలకలం రేపింది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సులేమాన్ నగర్లో మొహమ్మద్ ఇర్ఫానుద్దీన్ అనే వ్యక్తి గత కొంతకాలంగా జింక వ్యాపారం చేస్తూ స్థానికులకు జింక మాంసాన్ని అమ్ముతున్నట్టుగా కూడా చెప్పారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం 800 కేజీ ప్రకారం మాంసం అమ్ముతున్నటువంటి ఇర్ఫానుద్దీన్ అనే వ్యక్తి గత కొంతకాలంగా అమ్ముతుంటానని స్థానికంగా ఉన్నటువంటి ఎస్ఓటి పోలీసులకు సమాచారంగా ఎస్ఓటి పోలీసులు దాంతోపాటుగా అత్తాపూర్ పోలీసులు ఇద్దరు కూడా అతనిపైన నిఘా పెట్టడంతో పెబ్బేర్ నుంచి తీసుకువచ్చేసి 1 కేజీ 800 ప్రకారం అమ్ముతున్నటువంటి ఇర్ఫానుద్దీన్ని అతని వద్ద నుంచి జింక మాంసం తీసుకొని కూడా అతన్ని అరెస్టు చేశారు. గత కొంతకాలంగా ఇలాంటి వ్యాపారం చేస్తున్నటువంటి ఇర్ఫానుద్దీన్ని వన్యప్రాణి చట్టం కింద కేసు నమోదు చేసి కూడా పూర్తి వివరాలను దర్యాప్తు చేస్తున్నారు అత్తాపూర్ పోలీసులు. ఇక నిజామాబాద్ జిల్లాలోనే ప్రధాన వార్తల విషయానికి వస్తే నిజామాబాద్ జిల్లాలో పండుగలను దృష్టిలో ఉంచుకొని ఫ్రీ బస్సు సర్వీస్ను ఆర్టీసీ అధికారులు తగ్గించారు. నిజామాబాద్ జిల్లాతో పాటు కామారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి డిపోలలో ఫ్రీ బస్తో నడిచే సర్వీసులు తగ్గించడంతో ఇవాళ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అటు ఆర్మూర్ నుంచి హైదరాబాద్ బయలుదేరినటువంటి బస్సుల్లో సరైన సీట్లు లేక టికెట్ తీసుకొని ప్రయాణిస్తున్నటువంటి పురుషులకు ఫ్రీ ఆధార్ కార్డుతో ప్రయాణిస్తున్న మహిళల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకోవడం జరిగింది. డబ్బులు ఇచ్చి ప్రయాణిస్తున్న మాపై సీటు లేకుండా కేవలం ఫ్రీ బస్ సర్వీసులలో ఆధార్ కార్డుతో ప్రయాణం చేస్తున్న మహిళలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో పాటు గంటసేపు హైవే పైన బస్సు నిలిచిపోయిన పరిస్థితి స్పష్టంగా కనబడింది. రానున్న సంక్రాంతి సెలవులను దృష్టిలో ఉంచుకొని ఆర్టీసీ అధికారులు భారీ మొత్తంలో బస్సు సర్వీసులు తగ్గించడం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫ్రీ బస్సు సౌకర్యం ఏర్పడి నుంచి అరకొరగా బస్సు సర్వీసు నడిపి వాపోతున్నారు. ఈ నేపథ్యంలో బస్సుల సర్వీసులు పెంచాలని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రయాణికుల డిమాండ్ ఉంది. ఇక కామారెడ్డి జిల్లాలోని బీబీపేట మండలం జనగామ గ్రామ శివారులో కంకర పనులను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఎలాంటి అనుమతులు లేకుండా క్రషర్ పనులు కొనసాగుతున్నాయని, క్రషర్ను ఏర్పాటు చేయడం వల్ల వడ్డెర కులస్తులకు ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ విషయంపై కలెక్టర్కు ఉన్నత స్థాయి అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా స్పందించడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ వడ్డెర కులస్తులు ఆందోళన బాట పట్టారు. తక్షణమే ఉన్నత స్థాయి అధికారులు జోక్యం చేసుకొని తమ కులస్తులను ఆదుకోవాలని డిమాండ్ చేసిన పరిస్థితి స్పష్టంగా కనబడింది. మహబూబ్ నగర్ జిల్లా యాసంగి సీజన్లో రైతులకు యూరియా కష్టాలు మొదలయ్యాయి. కాంగ్రెస్ ప్రభుత్వము డిమాండ్కి తగ్గట్టు సప్లై చేయకపోవడంతో రైతులకు యూరియా దొరకడం లేదు. గత వానాకాలం సీజన్లో రైతులు యూరియా కోసం అరిగోసలు పడ్డారు. గంటల తరబడి రోజుల తరబడి సాగు పనులు వదిలేసి యూరియా కోసం తిరిగారు. మళ్ళీ అదేవిధంగా రైతులు యూరియా కోసం కష్టపడాల్సి వస్తుంది. ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి యాప్లో ఏ విధంగా బుక్ చేసుకోవాలో తెలియకపోవడం, స్మార్ట్ ఫోన్ లేకపోవడం వంటి సమస్యలతోటి రైతులు సతమతమవుతున్నారు. అధికారులు యాప్ మీద సరైన అవగాహన కార్యక్రమాలు చేపట్టకపోవడం, నిరక్షరాస్యులైనటువంటి రైతులు ఏ విధంగా బుక్ చేసుకోవాలో అధికారులు చెప్పకపోవడంతో రైతులకు యూరియా ఇబ్బందులు తప్పడం లేదు. మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రధాన ఆలయాలకు వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుండే భక్తులు వైష్ణవ ఆలయాల్లో ఉత్తర ద్వారం నుండి దర్శించుకున్నారు. జిల్లాలోని ప్రధాన ఆలయాలైన మన్యకొండ, కురుమూర్తి, గంగాపూర్ చెన్నకేశ్వర స్వామి, జిల్లా కేంద్రంలోని కాటన్ మిల్ వెంకటేశ్వర స్వామి ఆలయాలకు భక్తులు పోటెత్తడంతో క్యూలైన్ల ద్వారా దర్శనాన్ని కల్పించారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మహబూబాద్ జిల్లాల పరిధిలో ఉన్నటువంటి పలు మండలాల్లో రైతుల కష్టాలు కొనసాగుతున్నాయి. చాలా చోట్ల యూరియా కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. ఎముకలు కొరికేటువంటి చలిలో తెల్లవారుజామునే యూరియా కొనుగోలు కేంద్రాల దగ్గరికి వచ్చినటువంటి రైతులు పొద్దుపోయేదాకా కూడా అధికారులు చేసినటువంటి నిర్వాహకానికి ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మహబూబాద్ జిల్లా పరిధిలోని బయ్యారం మండలం ఉప్పలపాడు పిఎస్సిఎస్సి కొనుగోలు కేంద్రం సబ్ సెంటర్ వద్ద ఆ గందరగోళ వాతావరణం నెలకొంది. ఆన్లైన్లో బుక్ చేసుకోవాలని చెప్పినటువంటి అధికారులు ఆ తర్వాత ఆఫ్లైన్లో ఇస్తామని పిలవటం, మళ్ళీ అక్కడికి వచ్చినటువంటి రైతులను క్యూ పద్ధతిలో రమ్మడం, యూరియా కార్డులను ఇస్తామని చెప్పి అందించకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఇటు ఖమ్మం జిల్లా బోనకల్ మండలంలో కూడా ఇదే పరిస్థితి కనిపించింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు క్యూలో నుంచోబెట్టి ఇవాళ యూరియా లేదు, రేపిస్తాం రమ్మండంతో అక్కడ ఉన్నటువంటి రైతులు వైరా మండల పరిధిలో ఉన్నటువంటి కొనిజర్ల మండల కేంద్రంలో ఉన్నటువంటి రైతు వేదిక దగ్గర కూడా పెద్ద ఎత్తున రైతులు గుమిగుడి యూరియా కోసం ఆందోళన చేపట్టారు. వైరా గ్రోమోర్ సెంటర్ దగ్గర కూడా రైతుల ఆందోళన కనిపించింది. దాంతోపాటే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మండలాలలో రైతులు యూరియా కోసం పడిగాపులు కాశారు. ఒక దగ్గర ఆన్లైన్లో ఇస్తామంటాం, ఒక దగ్గర యూరియా కార్డులు పంపిణీ చేస్తూ ఉంటాం, మరొక దగ్గర ఆఫ్లైన్లో పంపిణీ చేస్తూ ఉంటాం. ఇట్లా రకరకాల కారణాలు చెప్పడంతో ఇల్లందు మండలం రొంపేడు గ్రామంలో కూడా పెద్ద ఎత్తున రైతులు తిరుగుబాటు చేశారు. చాలా చోట్ల ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా అనేక చోట్ల రైతులు యూరియా కోసం పడిగాపులు కాయటం, క్యూలైన్లో నిల్చోవటం, పెద్ద ఎత్తున ఆందోళనకు దిగడం లాంటి కార్యక్రమాలు కనిపించాయి. ఇక యాసంగిలోనూ రైతులు పడుతున్నటువంటి యూరియా కష్టాలు చూసి బీఆర్ఎస్ పార్టీ కథం తొక్కింది. ఖమ్మం జిల్లా చింతకాని మండల కేంద్రంలో ఉన్నటువంటి తహసీల్దార్ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించారు. మండల వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులతో పాటు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చి తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం తెలిపారు. యూరియా కొరతను తీర్చాలని డిమాండ్ చేశారు. దాంతోపాటు యాప్ను రద్దు చేయాలి, ప్రతి రైతుకు ఎకరాకు 5 బస్తాల యూరియాను సబ్సిడీ మీద సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం దిగారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ మధుర నియోజకవర్గ ఇన్ఛార్జ్, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ లింగాల కమలరాజు నేతృత్వం వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసినటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు బీఆర్ఎస్ హయాంలో 10 ఏళ్ల పాటు అందించినటువంటి విధానంలోనే రైతులందరికీ కొరత లేకుండా యూరియా అందించాలని డిమాండ్ చేశారు. ధర్నా నిరసన కార్యక్రమం అనంతరం ముక్కోటి ఏకాదశి సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించి చూసుకుంటే రాజన్న ఆలయంలో పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. నిన్న రాత్రే పెద్ద ఎత్తున భక్తులు అంటే వైకుంఠ ద్వార దర్శనం ఉన్న నేపథ్యంలో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చిన నేపథ్యం కనిపిస్తుంది. ప్రాతకాల పూజల తర్వాత వైకుంఠ దర్శనం కోసం ఇటు అధికారులు అన్ని ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో భక్తులు ఉదయాన్నే వైకుంఠ ద్వార దర్శనం చేసుకొని తమ ప్రియతమ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకోవడం కనిపించింది. ఇంకోవైపు చూసుకుంటే ఇటు కరీంనగర్ జిల్లాకు సంబంధించి చూసుకుంటే ఇటు ఇల్లంతకుంట అపర భద్రాద్రిగా పేరున్న ఇల్లంతకుంట దేవాలయం సంబంధించి చూసుకుంటే కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. వారికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా అధికారులు చేసిన నేపథ్యం కనిపిస్తుంది. అంటే మొత్తం మీద అయితే వైకుంఠ ద్వార దర్శనం అనేది సంవత్సరానికి ఒకసారి వస్తుంది కనుక భక్తులు వివిధ ప్రాంతాల నుంచి తరలి వస్తారు. ముఖ్యంగా ఇటు అపర భద్రతగా కొలిచే ఈ సీతారామచంద్ర స్వామి ఆలయం ఇల్లంతకుంటకు సంబంధించి చూసుకుంటే మాత్రం చుట్టుపక్కల వారే కాకుండా పక్కన జిల్లా వాళ్ళ వారు కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చిన నేపథ్యం మనకు స్పష్టంగా కనిపించింది. ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే ముక్కోటి ఏకాదశి పర్వదిన సందర్భంగా నాగర్ కర్నూలు జిల్లాలోని వైష్ణవ ఆలయాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడాయి. నిన్నటి నుంచే వైష్ణవ ఆలయాలన్నీ కూడా జిల్లా వ్యాప్తంగా విద్యుత్ దీపాలంకరణతో దేదీప్యంగా కూడా ముస్తాబు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఇటు కల్వకుర్తి పట్టణంలోని శ్రీ లక్ష్మీ పద్మావతి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉత్తరద్వార దర్శనాల కోసం భక్తులు భారీ ఎత్తున కూడా ఇక్కడ వచ్చి మొక్కులు తీర్చుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. శ్రీపురంలోని గోదా రంగనాయక స్వామి ఆలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే కల్వకుర్తి నియోజకవర్గంలో కంటి వైద్య శిబిరాలతో అంధత్వాన్ని అంతమొందించి ప్రజల జీవితాల్లో కంటి వెలుగులు నింపాలన్నదే తమ ఉద్దేశమని ఐక్యతా ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి అన్నారు. కల్వకుర్తి నియోజకవర్గంలోని మాడుగుల మండల కేంద్రంలో 10 రోజులుగా కంటి మెగా వైద్య శస్త్రచికిత్స శిబిరం ఎంతో అద్భుతంగా నిర్వహించినటువంటి పరిస్థితి కనిపించింది. ఆ శిబిరానికి ఎంతో వేలాదిగా వచ్చినటువంటి అంధత్వంతో బాధపడుతున్న వారందరికీ కూడా వైద్యం అందించడంతో పాటు శస్త్రచికిత్సలు కూడా చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐక్యతా ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి హాజరై ఆయన
మాట్లాడుతూ ఇప్పటికే కల్వకుర్తి నియోజకవర్గంలో 4 మెగా వైద్య కంటి శిబిర శస్త్రచికిత్సా శిబిరాలు ఏర్పాటు చేశామని, అందులో ఇప్పటి వరకు 22,000 మంది హాజరు కాగా 16,000 మందికి కంటి వైద్య పరీక్షలు నిర్వహించగా 13,000 మందికి ఉచిత అద్దాల పంపిణీతో పాటు 570 మందికి శస్త్రచికిత్సలు కూడా చేశామని చెప్పేసి, రాబోయే రోజుల్లో మరిన్ని శిబిరాలు కూడా ఏర్పాటు చేసి అంధత్వాన్ని నివారించడమే లక్ష్యంగా పనిచేస్తామని ఐక్యతా ఫౌండేషన్ చైర్మన్ సుంగిరెడ్డి రాఘవేందర్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా కంటి శస్త్రచికిత్స చేసుకున్న వాళ్ళంతా కూడా వాళ్ళ కుటుంబాలతో సహా ఐక్యతా ఫౌండేషన్ చైర్మన్ సుంగిరెడ్డి రాఘవేందర్ రెడ్డికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపినటువంటి పరిస్థితి కనిపించింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి మాజీ మంత్రి సిద్దిపేట శాసనసభ్యుడు హరీష్ రావు రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి లేఖ రాశారు. ముఖ్యంగా సిద్దిపేట జిల్లాలోని ప్రాజెక్టుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తుందని చెప్పి ఈ సందర్భంగా ఆయన లేఖలో పేర్కొన్నారు. ప్రధానంగా సిద్దిపేట జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుసంధానంగా నిర్మించినటువంటి రంగనాయక సాగరు, అట్లాగే మల్లన్న సాగరు, కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టులు, అట్లాగే సిరిసిల్ల సిద్దిపేట సరిహద్దులో నిర్మించినటువంటి అన్నపూర్ణ సాగర్ ప్రాజెక్టుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని చెప్పి ఈ సందర్భంగా పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో తాము మంజూరు చేసిన నిధులు తప్ప ఇప్పటి వరకు కూడా ₹1 2 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం విడుదల చేయలేదని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఇక ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. ముఖ్యంగా వైష్ణవ దేవాలయాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడినటువంటి పరిస్థితి అంతటా కనిపించింది. ముఖ్యంగా సిద్దిపేట జిల్లాలోని సిద్దిపేట పట్టణంలో ఉన్నటువంటి మోహిన్పుర కొత్త వెంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద లక్షలాదిగా ప్రజలు తరలివచ్చి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఉదయం 4 గంటల నుంచి ప్రత్యేకంగా శావ తీశారు. తర్వాత స్వామి లోపలికి వెళ్ళిన తర్వాత ఉత్తర ద్వారం కూడా స్వామి దర్శనానికి భక్తులకు అనుమతిచ్చారు. అందులో పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. సిద్దిపేట కలెక్టర్ హైమవతితో పాటు పలువురు ప్రముఖులు, సిద్దిపేట మున్సిపల్ చైర్మన్ మంజుల రాజనర్సు తదితరులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక బాలాజీ దేవాలయంలో, అట్లాగే అటు నాచారం లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో, సిద్దిపేట మండలం పులూరు లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో, వర్గల్ వేణుగోపాల స్వామి, వెంకటేశ్వర స్వామి దేవాలయాల్లో కూడా పెద్ద ఎత్తున వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు జరిగాయి. వరంగల్ జిల్లా నుంచి మరో ప్రధాన వార్త పరిశీలించినట్టయితే నర్సంపేట నియోజకవర్గంలో యూరియా కోసం రైతులకు తిప్పలు తప్పడం లేదు. తెల్లవారుజాము నుంచే యూరియా కోసం రైతులు బారులు తీరి క్యూ లైన్లో కనిపిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. నెక్కొండ మండల కేంద్రంతో పాటు నెక్కొండ మండలంలో ఉన్నటువంటి సూరిపల్లి, రెడ్లవాడ, దీక్షకుంట్ల గ్రామాల్లో రైతులు తెల్లవారుజాము నుంచే ఎముకలు కొరికే చలికి ఇబ్బంది పడుతూనే దుప్పట్లు కప్పుకొని, స్వెటర్లు, మఫ్లర్లు కట్టుకొని పిఎస్సిఎస్ కేంద్రాల దగ్గర యూరియా కోసం అయితే ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సరిపడా యూరియా అందించాలని అధికారులను, రాష్ట్ర ప్రభుత్వాన్ని రైతులు డిమాండ్ చేస్తున్నారు. వరంగల్ జిల్లా నుంచి మరో ప్రధాన వార్త పరిశీలించినట్టయితే నర్సంపేట పట్టణంలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. 2 ఏళ్ల కాంగ్రెస్ పరిపాలనలో నర్సంపేట నియోజకవర్గానికి ఒరిగింది ఏమీ లేదని, చేసింది శూన్యం అన్నటువంటి విమర్శ పెద్ది సుదర్శన్ రెడ్డి చేశారు. అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే దొంతి మాధవ్ రెడ్డి కాంట్రాక్టర్ అవతారం ఎత్తారని, కాంట్రాక్టు బిల్లుల కోసం ముఖ్యమంత్రి మంత్రుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని సందర్భంగా విమర్శించారు.